తెలుసుకుని ఆ మోడల్ని ఇక్కడ తీసుకొచ్చారు. ఆ మోడల్ మన వాళ్ళు అక్కడ పంపించి స్టడీ చేసిన తర్వాత ఇక్కడ మాయ చెప్తే ఎస్ బాగుంటుందని చెప్పి ఇక్కడ స్టార్ట్ చేశారండి. అప్పుడు కూడా స్కిల్ డెవలప్మెంట్ లీగల్గా ఫండ్స్ రిలీజ్ చేయటం, అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఓకే అని చెప్పి మొత్తం అసెంబ్లీలో కూడా అనౌన్స్ చేశారు. ఎవరే అప్పుడు అభ్యంతరం చెప్పలేదు. ఇప్పుడు ఏదో రాజకీయం ఏదో బురద చల్లాలి, నాశనం చేయాలనే ఉద్దేశంతో ఆయన ఇలా అరెస్ట్ చేయటం చేశారు తప్ప ఫర్దర్గా అయితే ఆయన మళ్ళీ జైలుకి వెళ్ళే అవకాశం అయితే ఉండదంట. న్యాయం ప్రకారం అయితే ఆయన జైలు వెళ్ళకూడదు అంతే. ఎస్, నిజంగా న్యాయం బతుకుంటే ఆయన అరెస్ట్ చేయకూడదు. ఈ దొంగ మేనేజ్మెంట్కు వ్యవస్థలు మేనేజ్ చేసి అని చేస్తే నేను అది దేవుడే చూసుకోవాలి. ఒకటండి, నేను ఆయన మేనల్లుగా అది అవసరం వస్తే నేనే దిగుతాను న్యాయం పోరాటం కోసం. ఎస్, నేనే న్యాయం తలుపు పెడతాను. ఎస్, ఈయన ఏం చేయలేదు, యాజ్ అ ఫ్యామిలీ మెంబర్గా నేను చంద్రబాబు తరఫున నేను కావాలంటే ఫైట్ చేస్తాను. తర్వాత మీ ఫ్యామిలీలో రామారావు గారి తరం తర్వాత మీ నాన్నగారు మీ బాబాయ్ వాళ్ళ తరం, ఆ తర్వాత మీ తరం. సో మీ తరంలో ఉన్న కజిన్స్ అందరిలో ఈరోజు మీ మధ్య జానకిరామ్ గారు లేరు, అట్లాగే రీసెంట్గా తారకరత్న గారు కోల్పోయారు. సో మీకు వాళ్ళతోటి అనుబంధం ఉందా? సన్నిహితంగా ఉంటారా? తారకరత్న పైగా ఏంటంటే తను యువగళం ప్రోగ్రాంలను ఈవెంట్కి వెళ్ళే ఆ టైంలో అక్కడే కొంచెం అనారోగ్యానికి గురి హాస్పిటల్లో చేరటం ఇవన్నీ మనం చూసాం. సో మీరు తారకరత్న ఉదంతం గురించి ఆయనతో మీకున్న అనుబంధం గురించి ఏమైనా చెప్పగలుగుతారా? తారకరత్న పాపం చాలా అన్ఫార్చునేట్ అండి, అలా జరగటం నేను ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది ఫ్యామిలీ మెంబర్స్ నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అతను పాపం ఏంటంటే చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారండి, చాలా డౌన్ టు ఎర్త్, చాలా ఫ్రెండ్లీ. ఆ పొగరు, ఆ గర్వం, అంటే నేను ఎన్టీ రామారావు మనోడు అని చెప్పి చెప్పుకోవటం, బిల్డప్లు ఇవ్వటం, అందరికీ చెప్పుకోవటం, దాంతో ఆ గర్వం చూపించడం, మిస్యూజ్ ఆఫ్ హిస్ పవర్, తాతగారి పేరుని మిస్యూజ్ చేసుకోవటం, ఇలా పిచ్చి పిచ్చి ఏం చేసేవాడు కదండి. చాలా మంచోడు. నాకు పరిచయమే ఉంది తనతోటి. నేను చూసుకుంటే ఫస్ట్ డ్రైవింగ్ అతను యాక్చువల్లీ కార్ ఇచ్చింది నేనండి. అతను నాకు గుర్చేసాడు అప్పుడు 800 కారు, లేకపోతే మారుతియో, లేకపోతే 1000cc బండు అని ఆయన డ్రైవ్ చేస్తానంటే సరే అని చెప్పి నేనే దగ్గరుండి డ్రైవింగ్ నేర్పించానండి. అప్పుడు అంటూ ఉంటాడు, నీ వల్ల నేను డ్రైవింగ్ నేర్చుకున్నాను అని అంటాడండి. అలా ఎందుకంటే మాది ఏంటంటే మాస్ బ్యాంక్ ఇంట్లో ఉన్నప్పుడు పక్కనే ఉండేది ఇల్లు. ఫాదర్ది సాయికృష్ణ, హరికృష్ణ, మోహన్ కృష్ణ. చదువుకున్నాడు అంతా ఫ్రీగా ఉన్నప్పుడు వచ్చేస్తే అనే అనుకునేవాడు. కళ్యాణరామ్ గారు వచ్చేవాడు. సో అప్పుడు మేము క్రికెట్ ఆడేవాడిని. మేము ఎవ్రీ సండేస్ క్రికెట్ మ్యాచ్ పెట్టుకుంటాం. వాళ్ళ ఫాదర్ మోహన్ కృష్ణ అండ్ ప్రసన్న గారు ఉన్నారు, తుమ్మల ప్రసన్న గారు. ఆయన అంకుల్, మోహన్ బాబాయ్, నేను, తారకరత్న, మళ్ళీ ఇంకా ఇద్దరు ముస్లిం స్టూడెంట్స్ ఉన్నారండి, ఇంటి పక్కన ఉంటారు. హుసేన్ అని ఒక ఫ్రెండ్ ఉన్నాడండి, ఇంకో అతను ఆదిల్. మేము వరకు ఇంకో 2-3 వస్తారండి. సో మేమందరం ఎప్పుడు ఎవ్రీ సండేస్ క్రికెట్ ఆడేవాళ్ళని. అండ్ తారకరత్న మంచి బౌలర్ అండి, మంచి బౌలర్, మంచి బ్యాట్స్మెన్స్, ఫాస్ట్ బాల్ బాగా చేస్తాడు, మంచి ఇది ఉందండి అతనికి. అండ్ కలిసి బయటకు వెళ్ళేవాళ్ళని. తాతగారితో ఒక ఫోటో ఉందండి, చిన్నపిల్లడుగా, ఒకే ఫోటో తాతగారితో. అది పెద్దగా కొంచెం పిల్లడుగా ఉన్నప్పుడే ఆ ఫోటో నేనే దగ్గర దిగిపించాను యాక్చువల్లీ. అది అది కరెక్ట్గా తాతగారు చనిపోక ముందు 15 days ముందండి ఫోటో దిగింది. యాక్చువల్లీ న్యూ ఇయర్కి వెళ్ళాను, 96 January 18 తాతగారు చనిపోయారు. న్యూ ఇయర్కి అతను తారకరత్న వచ్చాడండి ఇంటికి. అప్పుడు నేను తాతగారి ఇంటికి వెళ్ళిపోతున్నా. అని యాక్చువల్లీ ఓబు అంటామండి, యాక్చువల్లీ ఒరిజినల్ పేరు ఓబులేశ్వర్. ఓబు వెళ్దాం తాతగారి ఇంటికి వెళ్తే ఓకే అని వస్తానని అని చెప్పి వచ్చేసాడు అతను. అప్పుడు నాకు ఫ్రీక్వెంట్గా తాతగారు దగ్గరికి వెళ్ళటం నాకు అలవాటు. అతను చాలా ఎప్పుడో ఒకసారి అనుకుంటా నాకు తెలిసినకు. సో నాతో రావటం వల్ల సరే నేను ఫోటో దిగల. అక్కడ ఫోటోగ్రాఫర్ స్టిల్గ్రాఫర్ ఉన్నాడు, అంటే వచ్చిన వాళ్ళు విఐపీలందరితో అక్కడ స్టిల్గ్రాఫర్ ఫోటో తీస్తాడు. తాతగారు పర్సనల్ ఫోటోగ్రాఫర్ ఉన్నాడు. సో అలా మా ఇద్దరు ఫోటో దిగలేదు. నా ఫోటో దిగిపోలేదు, ఇతను దిగితే బాగుంటుంది, ఎందుకంటే మేబీ ఎప్పుడో ఒకసారి వస్తాడు కదా అని చెప్పి నేను దిగుతూనే ఉంటా. అతను దిగితే బాగుండని చెప్పి ఓబూదా నువ్వు దిగు తాతగారితో అని చెప్పి అల్లి దిగాడు. తర్వాత లాస్ట్ పిక్చర్ అండి, ఆ ఫోటో కూడా ఉంది నా దగ్గర, అదే సర్క్యులేట్ అవుతుంది ఫోటో తాతగారితో లాస్ట్ దిగిన ఫోటో. జస్ట్ కానీ ఎక్స్పెక్ట్ చేయరు, ఆఫ్కోర్స్ తాతగారు చనిపోతారని. 17 days కానీ చనిపోయారు.
సో అలా మంచి అనుభవం ఉంది. బయటకు వెళ్ళేవాడిని, సినిమాలు చూసేవాడిని. తను తీసుకుని వెళ్ళేవాళ్ళ సినిమాలకి? 70-35 థియేటరు, మళ్ళీ తారకమ్మ థియేటర్కి వెళ్ళేవాళ్ళని సినిమాలకి. సో ఇష్టం ఎంజాయ్ అండి బాగా. వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్. సో అన్ఫార్చునేట్ పాపం ఇలా జీర్ణించుకోలేకపోయాము అసలు. ఏంటిది ఇలా జరుగుతుంది అని ఫీల్ అయింది. జానకిరామ్ కూడా అలానే జరిగిందండి అని. తనది యాక్సిడెంట్ కదా తనది. ఎవరు? జానకిరామ్ బాబు చాలా డౌన్ టు ఎర్త్ మనిషి. అతను సేమ్, అసలు గర్వం లేదు, ఎవరికి చెప్పుకోడు, చాలా నార్మల్ పర్సన్ లాగా ఉంటాడు అతను. నేను సో అండ్ సో అని చెప్పి, మా బాబాయ్ మా తాత ఇదని చెప్పి ఎక్కలేదు. అందరితో ప్రేమగా ఆప్యాయతగా ఉంటారు. అంటే హరిబాబాయ్ గారు స్ట్రిక్ట్ అండి. హరిబాబాయ్ మా పిన్ని చాలా డిసిప్లిన్గా ఉంటారు. గర్వము, దాంతో చదువు విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు. ఈవెన్ తరగతి దగ్గర బాగా చదివేవండి. వెరీ వెల్ ఎడ్యుకేటెడ్, గుడ్ స్టూడెంట్, వెరీ గుడ్ స్టూడెంట్. జానకిరామ్ రిషివాలో చదివాడండి. తరగతి చెన్నైలో చదివాడు. సో రిషివాలో ఉన్నప్పుడు కూడా అక్కడ ఆశ్చర్యించాలంటే ఒక ఇద్దరు ఫ్రెండ్స్ చెప్పారు, అసలు అతను ఎన్టీ రామారావు మనని తెలియదంటండి. నార్మల్ జానకిరామ్ మామూలుగా ఉండేవంట. తర్వాత ఎవరు చెప్పారంట, వాళ్ళు చూసి షాక్ అయ్యారు. నేను ఎన్టీ రామారావు అన్నాడా అన్నారంట. నమ్మల వాళ్ళు, కాదు ఎంత సింపుల్గా ఉంటాడేంటి, నార్మల్ మాలాగా ఉంటాడు, లేకపోతే అది మెయింటైన్ చేసేవాడు కదా, బిల్డప్లు ఉంటే ఏం లేదు నార్మల్గా ఉంటాడంటే. తర్వాత ఓహో చాలా పాపం అంత డౌన్ టు ఎర్త్ మనిషి. వాళ్ళంటే వాళ్ళ ఫ్యామిలీ గారా, బాబాయ్ గారా ఎక్కువ హడావిడి, నేను ఎన్టీ రామారావు కొడుకు లేని బిల్డప్లు ఇవ్వటం, సెక్యూరిటీ ఏమి లేదు, నార్మల్ లైఫ్. వాళ్ళ కష్టాలంటే వాళ్ళకి తెలియాలి. అంటే తాతగారు అలా అందరినీ అలా పెంచారు. సో రిషివల్లో అలా ఉండేదండి. అతను ఎవరు తెలిసేవారు కాదు, సింపుల్గా ఉండేవాడు అండ్ డిసిప్లిన్గా ఉండేవాడు చాలా. సో అన్ఫార్చునేట్ మా యాక్సిడెంట్ దురదృష్టవశాత్తు. తర్వాత ఆయన కూడా హరిబాబాయ్. సో అవుతాయంటే జరగకూడదు. సో ఇట్స్ బ్యాడ్ లక్. తారకత్ జానకిరామ్ కలవటం, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు జీర్ణించుకెళ్ళిపోయారు అసలు. లైఫ్ అండ్ యూ హావ్ టు ఫేస్ ఇట్. సో అంటే ఒక్కోసారి మనకు తెలియకుండా ఇలాంటి ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. ట్రాజెడీస్, కష్టాలు, బాధలు కూడా. ప్రపంచంలో రకరకాల ట్రాజెడీస్ జరుగుతూ ఉంటాయి. మనకు జరగకూడదని రూల్ ఏదండి. అన్ఫార్చునేట్ బ్యాడ్ లక్ అది. సో వాళ్ళ ఆత్మ శాంతించాలని చెప్పి. అవును, అది అందరికి బాధాకరమైన విషయాలు. జానకిరామ్ ఎవ్రీ వీక్లీ వన్స్ మాట్లాడుతూనే ఉండి సెల్ ఫోన్లో. ఓకే, మీకంటే పెద్ద కదా ఆయన? నాకంటే 2 years పెద్ద అండి. అందరు నన్ను పెద్ద మనవాడే అనేవారు. నేను చెప్తా ఉంటాను పెద్దవాడిని నేను కాదు అంటే వాళ్ళకి తెలియదు కదండి. నేను పెద్ద కొడుకు కాబట్టి పెద్ద మనవాడు అంటారు. నేను అంటాను లేదండి జానకిరామ్ నాకంటే 2 సంవత్సరాలు పెద్ద, సో మీకు తెలియదు కాబట్టి సో పెద్ద అంటే ఓకే అని అన్నారు. మీ ఇంట్లో మీరు ఎంతమంది పిల్లలు? నాకు ఒక సిస్టర్ అండి, నాకు ఎల్డర్ సిస్టర్ ఉన్నారు కుముదిని. మీకంటే ముందు ఆమె అన్నమాట. కుముదిని అండి. మీ ఇద్దరేనా? ఇద్దరే అండి. ఓకే. అండ్ షీ ఎక్స్పైర్డ్ అండి లాంగ్ బ్యాక్ 2000 ఎక్స్పైర్ అయ్యారు. సో ఇప్పుడు అలాంటి ఒక గొప్ప ఫ్యామిలీ నుంచి వచ్చి ఈరోజు మళ్ళీ ఒక సింపుల్గా ఒక బ్రీత్ అనే సినిమాని తీసి మా ముందుకి ప్రజెంట్ చేయబోతున్నారు. సో దీని తర్వాత ఏంటి మీ ప్లాన్స్ ఏంటి? బ్రీత్ రేపు వస్తూ ఉంది, జనాలను దీన్ని ఎలా ఆదరిస్తారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు? అవును, దీనికి ముందు నేను తీసుకెళ్ళాలి, పబ్లిసిటీ బాగా చేసి తీసుకెళ్ళాలి. ఒకటేనండి పిక్చర్ కాంటెంట్, స్క్రీన్ ప్లే కరెక్ట్గా ఉంటే డెఫినెట్లీగా అందరు చూస్తారు. మౌత్ టు మౌత్ పబ్లిసిటీ. సో అండ్ మీడియా వాళ్ళు బాగుందని వాళ్ళు రాయటం, వాళ్ళు రివ్యూస్ అని రాస్తూ ఉంటారు, వాళ్ళు ప్రోత్సహిస్తారు. ఎందుకంటే మీడియా ఇస్ వెరీ పవర్ఫుల్ లేదండి వెపన్. వాళ్ళు ఏంటంటే మంచి సినిమాని మంచిగా ఉందని రాస్తారు, చెత్త రాస్తారు. సో ఎప్పుడైతే బాగుంటే మీడియా వాళ్ళు బ్రహ్మాండంగా రాస్తారు. అది కాకుండా జనం కదా మౌత్ టు మౌత్. డైరెక్టర్ కూడా ఎలా తీసాడు అనేది కూడా ఉంటుంది. ఇప్పుడు ఆకేళ్ల వంశీ ఎలా తీసాడు అనేది కూడా అది ఆకేళ్ల వంశీ చాలా ఎక్సలెంట్గా తీసాడండి. ఫస్ట్ షాట్ నుంచి ఎండ్ షాట్ మంచి స్క్రీన్ ప్లే తీసుకొచ్చాడు. అండ్ మెడికల్ మాఫియా రావటం అనే ఆలోచన చాలా మంచి ఆలోచన అది. సో డెఫినెట్లీ అండి ఇది బ్రహ్మాండంగా ఆడుతుంది. అండ్ నేను కూడా ప్రమోషన్స్ ఇప్పుడు స్టార్ట్ చేయాలి, ఇంకా ఆల్రెడీ లైట్గా స్టార్ట్ చేశాను. సో అండ్ డెఫినెట్లీ బాగా ఆడుతుంది. అండ్ అండ్ జనం ఆశీస్సులు, అభిమాన ఆశీస్సులు, తాతగారైన ఆశీస్సులు తప్పకుండా కోరుకుంటున్నాను.
అదే కాకుండా ఇంకా నెక్స్ట్ సినిమా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్లో మంచి ఇది సబ్జెక్ట్ రెడీ అయింది. ఆల్రెడీ రెడీ అయిందండి. రెడీ చేసేసుకున్నారు. ఓకే. దాని టైటిల్ కూడా ఈ మధ్యలోనే ఇది చేసే టైంలో చేశారా, విన్నారా? ఇది టైంలో చేశాను. ఓకే. స్టోరీ ఐడియా నేను ఇచ్చాను యాక్చువల్లీ, జస్ట్ ఐడియా. అది ఎవరండి డైరెక్టర్? డైరెక్టర్ ఇప్పుడు డిసైడ్ చేయాలండి ఇది. ఓకే. దాని టైటిల్ అనుకున్నాం అర్జున్ అగస్త్య అని మంచి స్టోరీ రైటర్ ఉన్నాడు. అర్జున్ అగస్త్య. ఓకే. రైటర్. అవునండి. సినిమా టైటిల్, హీరో పేరు. ఓకే. హీరో ఆల్రెడీ ఛాంబర్ లో రిజిస్ట్రేషన్ అయిపోయిందా? ఏదండి అర్జున్ అగస్త్య. అది ఇప్పుడు చేయాలి. ఇప్పుడు ఓకే. టైటిల్ రివీల్ చేశారు ఈ లోపల, ఎంటర్ చేసేయండి. అదే ఇప్పుడు అదంటారా, బయటకు వచ్చిందంటే ఎవరో వేరే వాళ్ళు చేసేస్తారంట. ఇప్పుడు చేస్తాను ఎందుకు, ఇమీడియట్ గా అప్లై చేయండి. అది లాగేసుకుంటారు, స్టోరీ లాగేసుకుంటారు. అది లాగలండి. మంచి రైటర్ ఒక దొరికాడు, అలీ అని చెప్పి. తెలియకపోవచ్చు కానీ టైటిల్ ఇదేదో బాగుంది అని ముందు చేసేస్తారు. ఫోన్ చేస్తాను. అలీ అని మంచి స్టోరీ రైటర్ ఉన్నాడండి. అతను ఐడియా ఇస్తే సబ్జెక్ట్ మంచి స్క్రీన్ ప్లేతో రెడీ చేశాడండి. ఓకే. సో మేబీ January 14th సంక్రాంతికి స్టార్ట్ చేస్తాను షూటింగ్. నైస్ అండి. సో ఇంకా చేస్తానండి ముందు సంవత్సరానికి 2-3 ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ సినిమా అనమాట. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్. ఓకే. అంటే అడ్వెంచరా? అది నేను చెప్పండి, అది ఇంట్రెస్టింగ్ స్టోరీ. అది నేను ఫారెస్ట్ ఆఫీసర్. అంటే అది కూడా స్క్రీన్ ప్లే బేస్డ్ గానే ఉంటుందా? స్క్రీన్ ప్లే బేస్డ్, మంచి కాంటెంట్ ఉంది అందులో. ఇట్స్ గుడ్ కాంటెంట్ సినిమా, డిఫరెంట్గా ఉంటుంది. సో అందులో అర్జున్ అగస్త్య అనే ఒక ఫారెస్ట్ ఆఫీసర్గా చేయబోతున్నాను. చేస్తాను. హీరో పేరు అర్జున్ అగస్త్య. అదే. నైస్ సార్ చైతన్య గారు. థ్యాంక్ యూ అండి. చాలా మంచి విషయాలు మనం షేర్ చేసుకున్నాము. సో మీ ఈ క్రైసిస్లో మీరు ఎలా నైతికంగా ఎలా ఒకరికొకరు నిలబడ్డారో చాలా విపులంగా చెప్పారు. అలాగే మీ December 2న రాబోతున్న మీ బ్రీత్ సినిమా, సో నటుడిగా చైతన్య కృష్ణ అంటే ఏమిటో ప్రజలందరికీ తెలియజేస్తుందని మనసారా నమ్ముతూ విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.